దీర్ఘకాలిక మొండి వ్యాధులకు మెడినైన్ హోమియోపతి ఆయుర్వేదలో పరిష్కారం. మెడినైన్ అంటే సంపూర్ణ ఆరోగ్యం, పరిపూర్ణ విశ్వాసం. తిరుపతి రాయల్ నగర్లో జరిగినటువంటి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 18వ తారీఖున సరిగ్గా 6:59 నిందితుడు ముఖానికి మాస్క్ వేసుకొని మెట్లపైన ద్వారా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఉన్నటువంటి దృశ్యాలు సీసీ ఫుటేజ్లో చాలా స్పష్టంగా తెలిసాయి. సో ఆ ఆధారాలను బట్టి ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి శ్రీనివాసే నిందితుడిగా గుర్తించారు. అసలు వాస్తవానికి రాయల్ నగర్లో ఉన్నటువంటి పెద్ద ఆవిడ అంటే 67 సంవత్సరాలకు సంబంధించినటువంటి వృద్ధురాలు జయలక్ష్మితో పాటు ఆమె కొడుకు శ్రీనివాసు, అదే రకంగా కోడలు సురక్ష, పెద్ద మనవరాలు ప్రేరణ, చిన్న మనవరాలు నియతి, వీళ్ళందరూ కూడా ఆ ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. అయితే 3 సంవత్సరాల క్రితమే ఆ పెద్దావిడికి సంబంధించినటువంటి భర్త బసవయ్య కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అప్పటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ తనిగా ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే 2 ఫ్లోర్లో వాళ్ళే ఉంటున్నారు. ఆ పెద్దావిడే ఇంటికి పెద్ద దిక్కు కాబట్టి అక్కడ జరిగేటువంటి వ్యవహారాలకు సంబంధించి కూడా ఆమె కలగజేసుకొని అన్నిటిని కూడా చక్కబెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. అదే క్రమంలోనే ఆ పెద్దావిడికి సంబంధించినటువంటి పెద్ద మనవరాలు ప్రేరణకి, అదే రకంగా పక్కింట్లో ఉన్నటువంటి శ్రీనివాస్కి కొంత లవ్ అఫేర్ సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుండే ఉండదని చెప్పి కూడా సమాచారం అందుతోంది. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి చదువుకునేటువంటి సమయంలో పక్కనున్నటువంటి శ్రీనివాసు తరచూ ఆమెను వేధించేవాడు, అక్కడికి వెళ్ళి చాలా వరకు హెరాస్ చేసేవాడు, ఇబ్బందులకు గురి చేసేవాడు అని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో చెప్తున్నారు. ఇదే విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా అనేక సందర్భాల్లో కూడా చెప్పారు. కాకపోతే అతన్ని మందలించే ప్రయత్నం అయితే ఆ పెద్దావిడ జయలక్ష్మి చేసింది. సో అలాంటి క్రమంలోనే కక్ష పెంచుకున్నటువంటి శ్రీనివాస్ ఒక్కసారిగా ఆమెను అటాక్ చేయడానికి ప్రయత్నించాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆ పెద్దావిడ ఒకటే ఉందని తెలుసుకొని నేరుగా ముఖానికి మాస్క్ ధరించి పైకి వెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. సో అదే సమయంలోనే ఆమె చిన్న మనవరాలు నియతి కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ పెద్దావిడి పైన మొదట అటాక్ చేశాడు. ఆ తర్వాత ఆ పాప అడ్డుకోవడంతో ఆ పాప మెడభాగంలో కూడా పూర్తిగా గాయపరిచినటువంటి పరిస్థితి. అయితే అక్కడ నుంచి వెళ్ళేటువంటి క్రమంలోనే ఆమె కోడలు సురక్షతో పాటు ఆమె పెద్ద మనవరాలు ఇద్దరు కూడా ఇంట్లోకి ప్రవేశించే సమయంలోనే అతను ఒక్కసారిగా బయటకు రావడంతో అక్కడ కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. దీంతో ఆమె పెద్ద మనవరాలు ప్రేరణని ఒక్కసారిగా మెట్లపై నుంచి కిందకు తోసేటువంటి సీసీ ఫుటేజ్ కూడా మనం క్లారిటీగా చూడొచ్చు. సో అక్కడ కొంత వాగ్వాదం జరిగిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా స్వల్పంగా గాయపరిచినటువంటి నిందితుడు శ్రీనివాసు అక్కడ ఉన్నటువంటి బైక్ తీసుకొని వాళ్ళ వాహనంలోనే అక్కడ నుంచి పరారైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత జాగిలాలు వచ్చాయి. క్లూస్ టీమ్కి ఇచ్చినటువంటి నేపథ్యంలోనే పక్కనే ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి శ్రీనివాసు నివాసం ఉంటున్నాడు. ఆ శ్రీనివాసు తండ్రి నరసింహ అనేటువంటి వ్యక్తి తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. సో ఆ ఒక్క కుటుంబంలో కంప్లీట్గా ఉన్నటువంటి నలుగురు కూడా ఈ విషయం తెలుసు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ జులాయిగా తిరుగుతూ కొంత మత్తు పదార్థాలకి, డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి నేపథ్యంలోనే అతన్ని కంట్రోల్ చేయలేకుండా అతను కొంత ఎంకరేజ్ చేసే ప్రయత్నం అయితే చేశారని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఒక చనిపోయినటువంటి మహిళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. అనేక సందర్భాల్లో ఈ ఇష్యూ పైన గొడవలు జరిగాయి, మా పైన అటాక్ చేశారనే విషయాలు కూడా ఇప్పుడు నుంచి చెప్తున్నటువంటి నేపథ్యంలోనే 18వ తారీఖు జరిగినటువంటి మర్డర్కి సంబంధించి ఇప్పటివరకు కూడా పురోగతి సాధించలేదు. కొన్ని సందర్భాల్లో శ్రీనివాస్ పోలీసులు అదుపులోనే ఉన్నారని చెప్పి చెప్తూనే కొన్ని సందర్భాల్లో పోలీసులు చెప్తున్నటువంటి విషయాన్ని బట్టి ఇంకా మాకు దొరకలేదు, అతని ఆచూకీ కోసం కనుగొంటున్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఈ ఒక్క సీసీ ఫుటేజ్ కావచ్చు, అంటే అక్కడ ఉన్నటువంటి ఆధారాల నేపథ్యంలోనే కంప్లీట్గా ఒక కేసు అయితే కొలిక్కొచ్చింది, కానీ నిందితుడిని పట్టుకున్నారా లేదా అనే విషయం మాత్రం కొంత సందిగ్ధతలో నెలకొన్నటువంటి నేపథ్యంలోనే అక్కడ కంప్లీట్గా కొంత లవ్ అఫేర్ కారణంగానే ఈ యొక్క ఇష్యూ నడిచిందని చెప్పుకోవచ్చు. మొదట్లో ప్రేరణ అతన్ని నిరాకరించింది, అతన్ని దూరం పెట్టే ప్రయత్నం అయితే చేసింది. కాకపోతే రోడ్లో వెళ్ళేటువంటి సమయంలో కావచ్చు, అంటే కాలేజీలకు వెళ్ళేటువంటి సమయంలో కంప్లీట్గా ఆ అమ్మాయిని హెరాస్ చేసేవాడు, వేధించేవాడు అని చెప్పి కూడా చాలా వరకు తెలుస్తున్నటువంటి విషయం. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి తండ్రి శ్రీనివాసు ప్రేరణని ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి చదివించే ప్రయత్నం అయితే చేశారు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ప్రేరణ ఢిల్లీలోనే తన విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. కాకపోతే సెలవులు కావడంతోనే ఇంటికి వచ్చినటువంటి ప్రేరణ ఆ ఒక విషయాన్ని గమనించినటువంటి పక్కనే ఉన్నటువంటి శ్రీనివాసు ఆ అమ్మాయిని ఎలా అయినా సరే అటాక్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ఒక్క ఘాతుకానికి పాల్పడినాడని చెప్పుకోవచ్చు. అనేక సందర్భాల్లో ప్రేరణతో మాట్లాడాలని చూసినా కానీ, లేకపోతే ఆ అమ్మాయితో కలవాలని చూసినా కూడా ఆమెకి ఏదైతే జయలక్ష్మి అనేటువంటి వృద్ధురాలు అనేక సందర్భాల్లో అడ్డుపడుతోంది, తమని పూర్తిగా కూడా దుర్భాషలాడుతోందని చెప్పి
ఒక అక్కసుతో ఆమెని చంపే ప్రయత్నం అయితే చేశాడు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి చిన్న మనవరాలు కూడా పూర్తిగా గాయపడింది. ఆ అమ్మాయికి సర్జరీ చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం సేఫ్గా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే పోలీసులు పురోగతి ఇంతవరకు లేదనేటువంటి విషయాలపైన కొంత విమర్శలు అయితే దారితీస్తుంది. ఎందుకంటే అంత పబ్లిక్ ప్లేస్లో రాయల్ నగర్ అనేది తిరుపతి హార్ట్ ఆఫ్ ద సిటీ, రైల్వే స్టేషన్ బ్యాక్ సైడే ఉంటుంది. సో నిత్యం జనసంద్రంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నిందితుడు నేరుగా వచ్చి మర్డర్ చేసి, అది కూడా సాయంత్రం అందరూ తిరిగేటువంటి సమయంలోనే దర్జాగా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలోనే, అది కూడా వాళ్ళ వాహనంలోనే అక్కడి నుంచి పరారైనటువంటి సందర్భంగానే ఎందుకు పోలీసులు ఇంతవరకు ఆ ఒక కేసు పైన పురోగతి సాధించలేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు శ్రీనివాస్ పోలీసుల అదుపులోనే ఉన్నారనేటువంటి సమాచారం అందుతున్నప్పటికీ కూడా పోలీసులను అడిగితే మాత్రం ఇంతవరకు మేము అతన్ని పట్టుకోలేదు, అతను ఆచూకీ తెలియడం లేదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ద్వారా అతను రైలు ఎక్కి మరో ప్రాంతానికి వెళ్ళిపోయినట్టయితే మాత్రం గుర్తించాము. సో ఆ రకంగా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ప్రత్యేక బృందాలు కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఆ ఒక ప్రాంతాలకు వెళ్లి గాలిస్తున్నటువంటి పరిస్థితి. త్వరలోనే అతను పట్టుకుంటామని చెప్పి కూడా చెప్తున్నప్పటికీ కూడా పక్కన ఉన్నటువంటి శ్రీనివాస్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కూడా ఇప్పటికే విచారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అతనికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే తన స్నేహితులు కావచ్చు, అంటే బంధువులకు సంబంధించినటువంటి ఇళ్ళకి ఏమైనా వెళ్ళాడా, లేకపోతే మరే ప్రాంతానికైనా వెళ్ళాడా అనే దానిపైన కూడా పోలీసులు ఇంతవరకు ఒక కన్క్లూజన్కి రాలేదు. కాకపోతే త్వరలోనే పట్టుకుంటామని చెప్పి కూడా ఎస్పీ చెప్తున్నప్పటికీ కూడా ఆ కేసు పైన ఇప్పటివరకు పురోగతి సాధించలేనటువంటి పరిస్థితి. కాకపోతే శ్రీనివాస్ కుటుంబం మాత్రం ఒకటే చెప్తోంది, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ నుంచి మాకు థ్రెట్ ఉంది. ఇప్పటికే దాదాపు మా తల్లిని చంపారు, అదే రకంగా నా కూతుర్ని పూర్తిగా కూడా గాయపరిచినటువంటి నేపథ్యంలోనే ఇంకా ఎటువంటి ముప్పు ఏర్పడుతుందో తమకి ఆందోళనగా ఉంది. ఖచ్చితంగా వెంటనే అతన్ని పట్టుకొని మాకు కొంత రక్షణ కల్పించాలని చెప్పి కూడా అటు శ్రీనివాస్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలోనే ఎప్పుడు ఈ కేసు కొలుకొస్తున్నారో దానిపై కూడా ఇప్పటికే సందిగ్ధత నెలకొంది. కాకపోతే పోలీసులు మాత్రం త్వరలోనే నిందితుడిని పట్టుకొని మీడియా ముందుకు ప్రవేశపెడతామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.